అయితే మా జేషి గాని బర్త్డే రోజు నిన్నటిది వ్లాగ్. అయితే గారెలు చేద్దాం బర్త్డేకి స్పెషల్ అని గారెలకైతే పోసినాం. ఓన్లీ కొన్ని హాఫ్ గ్లాసే పోసిన గ్లాస్లో. ఏం లేదు, పప్పు తేట కడుక్కొని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయి. బొబ్బరి పప్పు అయితే పోసిన నేను. ఇంకా తేటగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే చాలా. మిక్సీ అయితే పట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేరే ఇవన్నీ వేసి వేరే మిక్సీ పట్టుకోవడమే. ఇవన్నీ చాలా ఉంటాయి. వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని మనం పప్పు పట్టుకున్నాం కదా ఫస్ట్ అందులో వేసి కలపడమే. జీలకర్ర ఇట్లా అన్నీ వేసి కలపాలి. చాలా సింపుల్, చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్సీ అయితే పట్టుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవాలి. పప్పు ఫస్ట్ పట్టాం కదా అందులో వేసి రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ పెట్టుకుంటే ప్యాన్లో ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. మనం పట్టేటప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం అనుకో ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుంది. వేసుకోవడమే గారెలు. నేను కొన్నే కదా, ఒక గ్లాస్ హాఫ్ గ్లాసే పోసా కదా అని చిన్న గిన్నెలో పెట్టినా, ముక్కుడు ఏం పెట్టలేదు. కొన్నే ఇట్లా వేసి అయితే చేసుకోవడమే. ఇట్లాగో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. చేస్తుంటే తిన్నారు మా పిల్లలు అయితే. చాలా బాగున్నాయి. ఇట్లాగ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకుంటే మంచిగా టేస్ట్ ఉంటాయి. మంచిగా కాలకపోతే పిండి పిండి ఉంటాయి. ఇట్లా తీసి మళ్ళీ వేసుకోవడమే. ఇట్లా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. బొబ్బాయి పప్పుతో ఇంకా చాలా బాగుంటాయి. బొబ్బరి పప్పుతో చేసా. ఇగో చేస్తుంటే పెట్టండి మరి చేసి పెట్టిన గిన్నెలా తిన్నారు. ఇక నేను ఫస్ట్ టేస్ట్ చేసినట్టుంటే చూద్దామని టేస్ట్ అయితే చేశాను. చాలా బాగున్నాయి. ఏం చేయలేదు, కొన్ని గారెలే చేసాం బర్త్డే స్పెషల్. ఇక ఎవరు లేరు, మీ వరకే కదా అని ఇక కొన్ని గారెలు చేసా. నలుగురమే చేసుకున్నాము. ఎవరైతే చెప్పాలి, ఇక్కడ ఎవరు లేరు, చెప్పలేదు. నైట్ అయితే సింపుల్గా మేము కేక్ కట్ చేసుకున్నాము. నేనైతే వీడియో తీస్తున్నా, వాళ్ళ డాడీ వాళ్ళే కట్ చేసుకున్నారు. మంచిగా అక్క చెల్లె కట్ చేసిర్రు. డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేస్తారు మంచిగా. ఇంకా ముగ్గురు కలిసి కేక్ అయితే కట్ చేసారు. డ్యాన్స్ చేస్తారు మంచిగా. కేక్ అయితే ఇట్లా సింపుల్గా మేమే కట్ చేసుకున్నాము. ఇట్లా కేక్ అయితే పెట్టాము. కేక్ పెడుతుంటేనైతే పెడితే కొంచెం కొంచెం జారట్లే అని ఇద్దరు వాళ్ళే తీసుకొని తింటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే టెక తీసుకొని. అక్క చెల్లె తినిపించుకుర్రు, డాడీకి పెట్టుకుర్రు, నాకు పెట్టిర్రు. జేసీకి ఊరికి కట్ చేసినా సరిపోతుంది. ఊరికే కట్ చేసి ఫోటో దింపితే పోజులు అంటే ఇస్తలేదు. దిగట్లేదు. కొన్ని ఒకటి రెండే దింపినాం. కేక్ ఎప్పుడు తినాలని అలానే ఉంది వాళ్ళ ప్రాణం అయితే. సేమ్ డ్రెస్సులు తీసుకున్నాం ఇద్దరికి. సింపుల్గా తీసుకున్నాం. ఎప్పుడన్నా వేయొచ్చు అని. గ్రాండ్గా తీసుకుంటే ఒకటి రెండు సార్లు వేస్తే వేసుడే లేదు, అట్లనే పోతున్నాయి డ్రెస్సులన్నీ. అందుకే మనం అప్పుడప్పుడు వేసుకునేటట్టు ఉండాలని సింపుల్గానే తీసుకున్నాం. కేక్ అయితే తినిపించుకున్నారు. కిస్ పెట్టంటే చిక్కి పెట్టింది కానీ చేసాక పెట్టండి పెట్టలే. మా చిన్న బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.